హాయ్ అండి, అందరికీ నమస్తే. జోగి రమేష్ అరెస్టు ఏ పవన్ కళ్యాణ్ పచ్చి బూతులు తిట్టాడనో, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి 100 కార్లు వేసుకొని వేలాది మందిని వేసుకొని వెళ్ళి నానా రభసాడి చండాలమైన మాటలు బూతులు మాట్లాడారనో కాదండి. మద్యం కేసులో ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇతను ఏ దేవత మీదో లేకపోతే పెళ్ళాం మీదో పిల్లల మీదో ఎన్ని ఒట్లేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇవాళ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వచ్చి పిల్లలు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఇతని మీద ఫోకస్ చేసే అంత పనిమంతుడా మనోడు? ఏం కాదుగా. ఏమి కక్షపూరితం ఏమీ లేదు. ఇదంతా కూడా తప్పు ఎవరు చేస్తే ప్రభుత్వం వాళ్ళని శిక్షిస్తుంది. అందులో చంద్రబాబు గారు రూల్ అంటే రూలే. ఏదో మమ్మల్ని అన్నాడు కదా, మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆయన మనసులో ఏముండదు. అట్లాంటి ఎవడు తప్పు చేస్తే వాడిని పట్టుకెళ్ళిపోతారు. అందువల్ల ఎవరింట్లో ఆడవాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో వీళ్ళు మాట్లాడిన మాటలు, గతంలో వీళ్ళు చేసిన తప్పులకి మీరు కూడా అండగా ఉన్నారు. అప్పుడేమీ మీడియాల ముందుకు వచ్చి మీరేం మాట్లాడలేదు కాబట్టి ఎవరికేం తెలియదు. మీ మనసులో ఉంటే ఉండొచ్చు, మనసులో ఉంచుకోండి. వాళ్ళు బయటకు వచ్చారు కదా, అట్లానే అప్పుడు కూడా బయటికి రావాల్సింది. మా ఆయన చేసేది తప్పు, మా ఆయన మాట్లాడేది తప్పు, చేయొద్దు, చేస్తున్నాడు, ఇది ఎప్పటికైనా శిక్ష పడుతుంది ఈయనకి అని చెప్పి అప్పుడు ధైర్యంగా నువ్వు మాట్లాడినట్టయితే ఇప్పుడు నీ మాటలకు మెచ్చుకోను, లేకపోతే ఒక ఆడబిడ్డ బాధపడుతుందనో ఎంతో కొంత ఆయన చేతనైంది చేసేవాడు. ఈ చేతనైంది చేయటానికి ఏం లేదు ఇందులో. ఎందుకంటే తప్పు చేసిన వాడిని ఏ ప్రభుత్వం కూడా వదిలిపెట్టదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నది ఇదే. ఏ ప్రభుత్వాలతో కూడా ఏ నాయకులతో కూడా చట్టానికి సంబంధం ఉండదండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని పట్టుకెళ్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత అప్పుడు చక్కగా నువ్వు నిజంగా కరెక్ట్ నికార్సైన మనిషివైతే అప్పుడు నిరూపించుకొని ఇగో నేను అమాయకుడిని, నన్ను అరెస్ట్ చేశారు, నన్ను జైల్లో వేశారు, నన్ను చిత్రహింసలు పెట్టారు అని అప్పుడు చెప్పు, అప్పుడు నమ్ముతాం. అంతేగాని ఇప్పుడు నీ మీద కేసులు రాగానే నాకేం తెలియదు, నేను అమాయకుడిని అంటే గతంలో నీ మాటలు, నీ చేతలు, నీ పనులు చూస్తే ఈ రాష్ట్ర ప్రజలకు, చిన్న పిల్లోడికి కూడా, మా రాజాగారు అంటుంటారు, గొడ్డ సావిట్లో పనిచేసే బుడ్డోడికి కూడా ఇవాళ రాజకీయం తెలుసు అని చెప్పి. అట్లానే నీ మాటలు అందరు విన్నారు, నీ పనులు అందరు చూశారు, నీ చేతలు అన్నీ తెలుసు. అందుకని నువ్వు ఇవాళ ఈ శిక్షకి అర్హుడు అని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నారు. నువ్వు ప్రమాణాలు చేస్తే పోయేది కాదు ఇది. ఈ పాపం ఊరినే పోదు నీకు.